Question, show that F circle G that is equal to G circle F, and also find F inverse and G inverse. Very simple. దీంట్లో పెద్దగా ఏముండదు, చాలా సింపుల్. ఇది చాలా సింపుల్ గా చేయొచ్చు. సో ఫస్ట్ మనము ఎల్హెచ్ఎస్ తీసుకుందాము. ఎల్హెచ్ఎస్ ఏంటి చెప్పండి? టెల్ మీ, ఎల్హెచ్ఎస్ ఏంటి? Circle G is equal to G circle F. F circle G. అది ప్రూవ్ చేయమన్నాడు. F circle G is equal to G circle F మనం ప్రూవ్ చేయాలి. ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ ఎల్హెచ్ఎస్ వాల్యూ. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఎఫ్ ఆఫ్ సర్కిల్ రిమూవ్ చేయండి. రిమూవ్ దట్ సర్కిల్, స్టార్ట్ వన్ బ్రాకెట్, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని రాసుకోండి. సో వాట్ ఇస్ ద మీనింగ్? ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? లాగ్ ఎక్స్ విత్ బేసి. ఈ క్వశ్చన్ మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా చేస్తామో. ఓకే, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అన్నాడు. జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏదైతే ఇచ్చాడో అది సబ్స్టిట్యూట్ చేయండి. నవ్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ సంథింగ్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఈ యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకు తెలుసు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఈ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ లాగ్ ఎక్స్ విత్ బేస్. వాట్ ఇస్ ద వాల్యూ? ఎక్స్ వస్తుంది కదా మనకు ఫైనల్ గా. ఈ పవర్ లాగ్ ఎక్స్ విత్ బేస్ సి, ఇట్ బికమ్స్ 1. ఫైనల్లీ యూ విల్ గెట్ 1 ఎక్స్. Now we take argument. Tell me. సార్ ఇక్కడ జీరో బదులు బ్రాకెట్ తీసుకున్నారా సార్? ఎస్, బ్రాకెట్ జీరో బదులు బ్రాకెట్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ జీ అంటే జీ ఆఫ్ ఎక్స్ సార్? ఎస్, జీ అంటే జీ ఆఫ్ ఎక్స్. సార్ కింద స్టెప్ మళ్ళీ ఈ ఎలా వచ్చింది సార్? ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కదా ఈ ఫంక్షన్ అనేది. అవును సార్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అర్థమైంది సార్. ఈ పవర్ ఎక్స్ సార్. ఈ పవర్ ఇక్కడ ఏదైతే ఉందో అది సబ్స్టిట్యూట్ చేస్తాం. సార్ ఎఫ్ పక్కన ఎక్స్ ఉంది కాబట్టి అది ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ ప్లేస్ లో లాగ్ ఎక్స్ బేస్ ఈ సబ్స్టిట్యూట్ చేశారు సార్. చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇది చెప్పండి నాకు ఫాస్ట్ గా. ఇందులో ఏం రాస్తాము? ఇంతేనా? ఈ పవర్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఏం చేయాలి? లాగ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బేస్ ఈ. ఎక్స్ ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందా? ఎస్ సార్. Yes or no? That's it. Hence proved. Exercise number 2 is very easy. Yes sir. Okay, copy down.
సార్ అది log a power log n with base a is equal to n ఫార్ములా వేసారు సార్. f of circle g. ఎస్ ఇక్కడ ఓకే సార్. బేస్ n ఈజ్ నథింగ్ బట్ n కదా. సార్ దాన్ని చదివేటప్పుడు f ఆఫ్ సర్కిల్ g, g ఆఫ్ సర్కిల్ f అని అంటారు సార్. సార్ మ్యూట్లో ఉన్నారు సార్. ఇది ఎఫ్ సర్కిల్ జి అని చదవాలి. జి సర్కిల్ ఎఫ్. సర్కిల్ అంటే మనం బ్రాకెట్ వేసుకొని g ఉండే g ఆఫ్ x, f ఉంటే f ఆఫ్ x వేసుకొని చేసుకుంటాం సార్. ఎక్కడైతే సర్కిల్స్ ఉంటాయో అక్కడ రీప్లేస్ విత్ బ్రాకెట్స్. ఓకే సార్. Completed, sir. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇందులోనే సెకండ్ క్వశ్చన్ ఉంది ఒకటి. ఎఫ్ ఇన్వర్స్ జి ఇన్వర్స్ కనుక్కోమన్నాడు. ఇది కూడా చాలా చాలా సింపుల్, ఆల్రెడీ మనం చేసాం. ఇది ఆన్ టు ఫంక్షన్లు ఎలాగైతే చేసామో అదే ఇక్కడ చేస్తాం, అంతే. ఇంకేం కొత్తగా ఏం చేయం. ఓకే, ఆన్ టు ఫంక్షన్లు ఏం చేసాం చెప్పండి. మనము ఆన్ టు అని ప్రూవ్ చేయడానికి ఏం చేసాము? రేంజ్ ఈజ్ ఈక్వల్ కోడ్ అవ్వండి, g ఈజ్ ఈక్వల్ టు y కి ఈక్వల్ చేసేస్తాం. ఇక్కడ కూడా సేమ్ చేస్తాము. ఎఫ్ ఇన్వర్స్ కనుక్కోవడానికి కూడా సేమ్ టెక్నిక్ వాడతాం. ఓకే, అయితే మనం ఆన్ టు లో చేసింది ఏంటనంటే ఈ రెండు మాత్రమే కంపారిజన్ చేసాం, అవునా? ఎస్ సార్. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే ఫంక్షన్ ని y కి ఈక్వల్ చేస్తాము వన్స్. సెకండ్ ఈ పవర్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు y కూడా చేస్తాం. రెండు చేయాలి. ఓకే, చూడండి ఎలా చేస్తాం. స్టెప్ 1, ఎఫ్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు y. సింపుల్, ఇది కూడా పెద్దగా ఏముండదు, సింపుల్. సో x ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y. ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు y అయితే ఈ ఎఫ్ అనే ఫంక్షన్ రైట్ సైడ్ కి వెళ్ళిపోతే అది ఇన్వర్స్ అవుతుంది, రివర్స్ అవుతుంది. ఓకే, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు x వస్తుంది. రిమెంబర్ దిస్. ఇది అర్థమైంది కదా ఈ స్టెప్? ఎస్ సార్. ఓకే, నౌ యూ కంపేర్ దీస్ టూ. ఈ పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు y కదా. మనకు కావాల్సిన ఏ వాల్యూ? x వాల్యూ కావాలి కదా. అప్పుడు ఏమని రాయొచ్చు దీన్ని? లాగరిథమిక్ ఫామ్ లో రాస్తే log y విత్ బేస్ e కదా, అవునా? ఎస్ సార్. ఓకే, ఫ్రమ్ 192 f inverse of y is equal to log y with base e అని రాయొచ్చా? ఎస్ సార్, రాసుకోవచ్చు సార్. మనకి ఫంక్షన్స్ ఎక్కువగా x లో ఉంటాయి కాబట్టి రీప్లేస్ దట్ y with x. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సార్ మనకి వర్క్స్ ఎలా తీసుకున్నారు సార్ అక్కడ? ఏది? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వై వచ్చింది కదా సార్, మనకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై కదా సార్. ఫంక్షన్స్ ఎక్కువగా మనము డిక్లరేషన్ x లో చేస్తాం కదా. ఎస్ సార్. జస్ట్ రీప్లేస్ దట్ x y వేరియబుల్ విత్ x, దట్స్ ఆల్, నో ప్రాబ్లం. ఎస్ సార్, ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ 1 ఇచ్చి ఎఫ్ పవర్ -1 ఇచ్చారు కదా సార్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఎఫ్ పవర్ -1 అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ x అని అర్థం అది. ఓకే సార్.
ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, జీ ఇన్వర్స్ ఆఫ్ వై, జీ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, అంటే ఏదో ఒక ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఉంటుంది. ఇవ్వలేదు, ఇక్కడ ఎక్స్ అక్కడ ఇవ్వలేదు ఇవ్వలేదు, కాబట్టి మనం ఎక్స్ అన్నా వై అన్నా రాసుకోవచ్చు సార్. రాసుకోవచ్చు ఎనీ వేరియబుల్. ఓకే సార్. ఇప్పుడు ఇది అర్థమైంది కదా, సింపుల్, దీంట్లో ఏం లేదు. ఫస్ట్ యూ కంపేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, యూ విల్ గెట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఇది కామన్ గా ఎప్పుడు వచ్చే స్టెప్, ఇది ఫిక్స్డ్, ఇది ప్రతి ఫంక్షన్ కి ఇలాగే వస్తుంది. ఇంకా ఈ రెండు మాత్రం మనం చేస్తాము. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ log y with base e. Just you observe here, here x is there, here x is there, substitute that x value here. F inverse of y is equal to log y with base e. So replace this variable y with x, that will give you f inverse of x. Now you will find g inverse of x. Now copy this and you do g inverse of x. I will come now, okay, 2 minutes.
కంప్లీటెడ్. జీ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ చేశారు ఎవరైనా? సార్ ఇక్కడ log x బేస్ ఈజ్ ఈక్వల్ టు y వచ్చింది సార్. అప్పుడు x కావాలంటే అలా సార్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కన్వర్ట్ చేయు. అంటే e పవర్ ఆఫ్ y అంటారా సార్? అప్పుడు లాగరిథమిక్ x ఫామ్ ఉంటుంది. లో ఎక్స్పోనెన్షియల్ లో కన్వర్ట్ చేయండి. e పవర్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ లో y లాగరిథమిక్ లో చేయండి. ఎస్ సార్. ఓకే జస్ట్ ఫిక్స్. సో ఇది y అంతేనా? ఎస్ సార్. So this is a very simple step. ఇది 3 steps లో అయిపోతుంది అంతే కదా ఇది? ఎస్ సార్. This is completed. Next step చూసుకో. X is nothing but e power of y. So g inverse of y is nothing but e power of y అంటాం. g inverse of x is nothing but e power of x కదా? Power of x. That's all. Completed this? Yes, sir. Okay. Question number 2. Question number 2 ఏమి ఇచ్చాడు చెప్పండి ఫాస్ట్ గా ఒకటి చదవండి. సార్ మీరు ఈక్వల్ టు y చేశారు కదా సార్? ఎక్కడ? అంటే ఇందాక ఈక్వల్ టు y ఎలా చేశారు సార్? అది సర్జెక్షనా కాదా అని ఎలా తెలుసుకున్నారు సార్? ఇది ఇన్వర్స్ కనుక్కోవడానికి ఇది ఒక మెథడ్. అది ఓకే సార్. అదే మెథడ్ వాడతాము. మనం ఆర్టులో వాడిన మెథడ్ యూజ్ చేసి ఇన్వర్స్ ఫంక్షన్ ని కనుక్కుంటాం అంతే. ఓకే సార్. ఓకే. f of x is equal to y by under root of 1 minus y square. f of y ఉంది సార్. g of y లేదా? అంటే ఇక్కడ f of y is equal to y by root 1 minus y square ఉంది సార్.
ఓకే. వై ఆర్ ఎక్స్ ఎనీ వేరియబుల్. నేను ఎక్స్ రాసానా? ఓకే. షో దట్ ఈస్ ఆస్కింగ్ టు షో దిస్, రైట్? అంతేనా? Yes, sir. Show that f circle into y is equal to y. టేక్ LHS. Okay. What is g of y? G bracket g of x. G of x means y by root 1 minus y square. F of Okay. f of y You have is to equal to substitute in f function, right? yes, sir. f function లో y వాల్యూ ప్లేస్ లో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. Sir, f of y by root 1 and plus y square కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నారు సార్. అంతే. ఫస్ట్ g of y ఫంక్షన్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ అయిపోతుంది. f of y is nothing but y by under root of 1 minus y square. అంటే y ప్లేస్ లో ఈ యొక్క వాల్యూని రీప్లేస్ చేస్తాం, అంతే సింపుల్ గా. ఓకే సార్. Okay, see the calculation part. Numerator will be similar as it is, same as it is. Okay, what about the denominator? You see, root square and root gets cancelled for denominator. For y it is y square, right? Take the LCM in the denominator. Y square cancel అయిపోద్ది కదా. సార్ క్యాన్సిల్ అవుతుంది సార్. So fraction by fraction. Y by root 1 plus y square into root You can split this 1 by separately. సార్ అది ఎలా రాస్తారు సార్ అలా? ఏది రూట్ అది మొత్తం కాంబినేషన్ లో ఉంది కదా సార్. you can write this is root a by b ఉంటే మనం root a by root b అని రాసుకోవచ్చా? అలా రాసుకోవచ్చు సార్. అలాగే ఇక్కడ root 1 by root 1 plus y square అని రాసుకుంటాం కదా.
అవును సార్, పైన 1 ఉండాలి కదా సార్ మరి. ఓకే, ఈ ఇది డినామినేటర్ లో ఉంది కదా ఫ్రాక్షన్, ఇట్ గోస్ టు న్యూమరేటర్, అవును ఇట్ బికమ్ రెసిప్రోకల్, రివర్స్ అయిపోతాయి కదా. అది మొత్తం కలిపి Root- ఒకటే కదా సార్ రివర్స్ అవడానికి. ఇది అది మొత్తం ఒక నెంబర్ లాంటిదే కదా సార్, రివర్స్ అయిపోతే మళ్ళీ బై 1 వచ్చింది కదా సార్. ఇది సపరేట్ ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ కింద రాయాలి యాక్చువల్ గా. రాసాక మనం నెక్స్ట్ స్టెప్ రాసుకుంటే అయిపోతుంది. ఓకే సార్. ఓకే, up here clear, right? Then what you will get? ఇది న్యూమరేటర్ పార్ట్. డినామినేటర్ ని √1 బై √1 ప్లస్ వై స్క్వేర్ అని రాసుకోవచ్చు మనం. √1 is nothing but 1 itself. ఓకే, ఓకే సార్. ఇప్పుడు ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ లాగా ఉంది కాబట్టి ఈ డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్ కి వెళ్తే ఫినిష్. దిస్ ఇస్ నథింగ్ బట్ y బై 1 is nothing but y కదా, వచ్చేస్తుంది. అర్థమైందా సార్ ఇక్కడ జీ ఆఫ్ వై అని ఎలా తీసుకున్నారు సార్? అక్కడ జీ అంటే జీ ఆఫ్ ఓకే సార్. ఇక్కడ సార్ ఎఫ్ సర్కిల్ జీ సార్, వై ఇంటూ వై ఉంది కాబట్టి జీ ఆఫ్ వై తీసుకున్నారా సార్? అవును, ఇక్కడ వాడు ఇచ్చాడు కదా ఆల్రెడీ, జీ ఆఫ్ వై అని మెన్షన్ చేశాడు, క్వశ్చన్ లో కూడా ఇచ్చాడు. సార్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్రూవ్ చేయమన్నాడు, అక్కడ చూడు క్వశ్చన్ లో కూడా ఉంది. ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఇచ్చిన వేరియబుల్ ప్రకారం ఫాలో అవ్వాల్సిందే. ఓకే సార్. సార్ వై వాల్యూ Copy ఏమి వచ్చింది సార్? మరి వై వాల్యూ ఏం వచ్చింది సార్? వై వాల్యూ ఏం రాదు. వాడు ఏం అడిగాడు మనకి? షో దట్ ఎల్హెచ్ఎస్ ఏమో ఇది ఇచ్చాడు, షో దట్ ఆర్హెచ్ఎస్ ఇస్ వై. సార్ ఇక్కడ √1 మైనస్ వై బై ఈ √1 ప్లస్ వై స్క్వేర్ బై హోల్ స్క్వేర్ ఉన్నాయి కదా సార్. ఎక్కడ? థర్డ్ స్టెప్ ఎల్హెచ్ఎస్ సైడ్ లో. ఓకే, అక్కడ వై వాల్యూ ప్లేస్ లో తీసుకున్నాం కదా సార్, అది వై వాల్యూ ప్లేస్ లో వై బై √1 ప్లస్ వై స్క్వేర్ తీసుకున్నాం కదా సార్. అవును, ఆ వాల్యూ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకున్నా అంటున్నా? ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూషన్ జరిగింది కదా. ఆ, ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కదా. ఓకే. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటి యాక్చువల్ గా? వై బై √1 ప్లస్ వై అంటే ఇక్కడ స్క్వేర్. ఎక్కడైతే వై ఉందో దాని ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకోమని కదా అర్థం. ఓకే, అదే సార్ వై వాల్యూ ఏంటో అడుగుతున్నా. వై వాల్యూ ఇదే అమ్మా, ఇదే వై వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాం. ఓకే సార్. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ చేసినా సార్? ఎస్. ఫస్ట్ ఏమో ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ వై అన్నాడు. జీ ఆఫ్ వై అంటే ఏంటి? ఫంక్షన్ ఇదే కదా.
అవును సార్. అది వచ్చి ఇక్కడ రాసుకున్నామా ఫస్ట్ స్టెప్ లో? ఎస్ సార్, రాసుకున్నాం సార్. రాశాక ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? సంథింగ్ లైక్ ఎఫ్ ఆఫ్ వై లాగా ఉంది కదా ఇది. అవును సార్. ఎఫ్ ఫంక్షన్ తీసుకోవాలి. ఎఫ్ ఫంక్షన్ తీసుకొని వై ప్లేస్ లో ఈ యొక్క వాల్యూని రీప్లేస్ చేయాలి మీరు. వై ప్లేస్ లో ఈ వాల్యూ ఏ వాల్యూ ఉన్నా కూడా అది రీప్లేస్ చేయాలి. చేస్తే ఏమైతే చూడండి, వై అంటే ఈ వాల్యూ రాశాను, బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఉంది. మళ్ళీ వై ప్లేస్ లో ఈ వాల్యూ రాయాలి కదా, రాసి స్క్వేర్ చేయాలి. సార్ ఇప్పుడు అది ఎక్స్ ఫామ్ లో ఉన్నాయి కదా సార్, వై ఈక్వల్ టు ఎక్స్ అని ఎప్పుడు ప్రూవ్ చేయలేదు కదా సార్ మనం. ఎక్స్ ఫామ్ లో అంటే అర్థం కాలేదు నాకు. సార్ ఇప్పుడు అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఉన్నాయి కదా సార్. ఎఫ్ ఆఫ్ వై, ఈ ఫంక్షన్స్ అన్ని ఎఫ్ ఆఫ్ వై లోనే ఉన్నాయి కదా. ఓకే సార్. గివెన్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై. ఎక్స్ లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనకి, ఎందుకంటే దాని ప్లేస్ లో ఈ వాల్యూ రీప్లేస్ చేయడమే అక్కడ జరిగేది. ఓకే, క్యాల్కులేషన్ అర్థమైంది కదా అందరికి? ఎస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కరెక్ట్ గా అడగండి, డౌట్ ఎక్కడ. 1 minute సార్, రాసుకుంటాం. ఓకే, కాపీ. Completed. సార్. Okay, next question.
Okay. What is the next question we have? సార్ Tell me. రెండు ఫంక్షన్స్ ఇచ్చారు సార్ ఇక్కడ. F is a function from R to R, G is a function from R to R, and f of x is nothing but 2x cube plus 3. దాని ఫంక్షనా సార్? ఇది ఫంక్షన్. ఇక్కడ మళ్ళీ జీకి ఇంకో ఫంక్షన్ ముందు కూడా 3x మైనస్ 2. ప్రీవియస్ కేసులో కూడా 2 ఫంక్షన్స్ చేసాం కదా, f వాల్యూ g వాల్యూ ఇస్తే. ఎస్ సార్. ఇందులో క్వశ్చన్స్ అడిగాడు. ఫస్ట్ ఏమో f ఆఫ్ g ఆఫ్ x ఎలా చేయాలి చెప్పండి, ఫాస్ట్ గా మీరు చెప్పండి, నేను చేస్తాను. సార్ f ఆఫ్ బ్రాకెట్ ఓకే, g ఆఫ్ x సార్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? g ఆఫ్ x సబ్స్టిట్యూట్ f 3x మైనస్ 2 సార్. నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? అంటే అది f ఆఫ్ x ప్లస్ f ఆఫ్ x లాగా ఉంది సార్. ఇట్ ఇస్ లుకింగ్ లైక్ f ఆఫ్ x. ఎస్ సార్. అంటే అప్పుడు 2x స్క్వేర్ ప్లస్ 3 లో 3x మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి సార్. 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 సార్. ఇట్ ఈస్ a minus b whole square కదా. ఎస్ సార్. ఇంటూ Expand that. 3x హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 2 ఇంటూ 3x ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 2 ఇంటూ 9x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 4 Now multiply. 18x స్క్వేర్ ప్లస్ మైనస్ 24x ప్లస్ 8 ప్లస్ 3 18x స్క్వేర్ minus 24x Plus 11. Yes sir. That's it. So this is a question we have completed. Next question, g of x. Suresh, tell me how to do this question. Fast. Yes, Suresh is there. Ganesh, you tell me. G of x value we should write so first. Okay. What is the value of f value? X value. F of x means 2x square Okay. plus 3. Next time jayali. We should substitute x value. Okay. G function of lo x, substitute jayali. In G value of we x should lo substitute. Yes, sir. We have to substitute in g function, G right? of x. Yes, sir. ఇప్పుడు ఏమొస్తుంది, స్టెప్ Then G- ఏమొస్తుంది? 3x. Yes, sir. By అంతేనా, కరెక్ట్ అయినా? yes, sir. Yes, sir. Next 6x square plus 9 minus 2. Yes, sir. This goes to 6x plus minus 9 is 7. కరెక్ట్ ఓన్లీ. Yes, sir. Good. Copy these two. We will solve next two.
హలో సార్. Yes. సార్ సార్ ఇక్కడ 6x స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 2 ఎలా వచ్చింది సార్? Into this 3 into 2x square is ఓకే. nothing but ఓకే. ఓ సారీ చూసుకోండి. సార్ tell me. నెక్స్ట్ f(0) అంటే ఏం లేదు కదా సార్ అక్కడ? F function లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే చూద్దాం అది కూడా. ఇది అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే f of 0 అంతే కదా. ఫస్ట్ you remove that circle, open the bracket. So now how it is looking like? f of x సార్. f of 0. f of x లో x వాల్యూ ఎంత ఇక్కడ? 0 సార్. 0. Substitute in that. సార్ 3 వస్తుంది సార్ f(0). That's correct. 2 into something. This is 0. Now it is looking like again f of something. Anthena? Yes sir. f(x). Substitute here. Eighteen plus 3 21. Okay. సార్ Tell me. సార్ ఇది ఉండటమే f(x) లా ఉంది కదా సార్. లోపల 0 అనేది f(x) ఫామ్ లో ఉందని అక్కడ రాసుకున్నారా సార్? అవును. ఓకే ఓకే సార్. సిమిలర్ ఇంకా అంతే, అన్ని మోడల్స్ ఇంతే ఉంటాయి. వాడు ఏమిచ్చాడు, ఎఫ్ ఫంక్షన్ ఉంటే ఎఫ్ ఫంక్షన్ లో చేయాలి, జీ ఫంక్షన్ లో ఉంటే జీ ఫంక్షన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తూ వెళ్ళాలి అంతే. How to do this question? Tell me first. Sir, G bracket. Don't open bracket here first. Inside open. Okay, sir. F of bracket f of 3. Okay. Now clear?
క్లియర్ సార్. ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. 2 సర్కిల్స్ ఉన్నప్పుడు ఎట్ ఏ టైం అన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేయకూడదు. వి హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద ఇన్సైడ్. ఓకే సార్. f of సో ఇప్పుడు 3 ఇది f of 3 లాగా ఉంది. f of 3 అంటే f of x ఇక్కడ ఈ ఫంక్షన్ తీసుకోవాలి, f ఫంక్షన్ తీసుకోవాలి. x ప్లేస్ లో 3 21. సబ్స్టిట్యూట్ చేయాలి. Yes, sir. దిస్ ఇస్ 9 కదా. ఎయిటీన్ ప్లస్ 3 21, రైట్? F of bracket Now remove this circle. f of bracket f of 21. Substitute Now again you Yeah. substitute. Yes, Again sir. you have to substitute. f of g is equal to 2 into 21 square plus 3. 2 into 21 square is how much? 441, huh? 441 plus 3. 441 Into this one. 882. 882 plus 3. G of 885. It is in the form of g of x. G function 3 is into equal. yes sir. G into 3 into 885 plus minus 2. ఓకే, ఎంత వస్తుంది చెప్పండి? సార్ 2655 వస్తుంది సార్. 2655. హలో ఎస్ సార్ 2655 వస్తుంది సార్. 2655 ఎస్ సార్. minus 5 minus 26553. ఎస్ అంతే సార్ ఫైనల్ ఆన్సర్. అంతే ఫైనల్ ఆన్సర్. సార్ మనకి ఆన్సర్ షీట్ ఉండదా సార్ దీనికి టెక్స్ట్ బుక్స్ కి? ఆన్సర్ షీటా ఉంది కదా వెనకాల. చాప్టర్ అయిపోగానే ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ అయిపోయిన తర్వాత ఉంటాయా సార్? ఇప్పుడు ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఉన్నాయి కదా ఆన్సర్స్. ఎస్ సార్. అంటే మరి ఎస్ సార్ ఉన్నాయి సార్. 36 లో ఉన్నాయి సార్. 36, 37 లో ఉన్నాయి. ఎస్ సార్. అంటే స్టేట్ మన 10th క్లాస్ లో మొత్తం కానీ అనుభవాలు ఉంటాయి కదా సార్, అందుకే నేను కనిపించలేదని అడిగాను సార్. దీంట్లో చాప్టర్ వెనకాల ఉంది. ఎస్ సార్. కాపీ దిస్. సాయితేజ నీకు అర్థమవుతుందా? సాయితేజ. సార్. ఓకే. గణేష్, సాయితేజ, సురేష్, రాజేష్ అంతేనా? 4 మెంబర్స్ ఉన్నారు. ఎస్ సార్. శామ్యూల్ ఇవాళ రాలేదు. ఎస్ సార్ ఇవాళ అసలు అయితే జాయిన్ అవుతారన్నాడు సార్. ఓకే. సో ఏ ప్రాబ్లం ఉన్నా అడగొచ్చు. డోంట్ ఫీల్ షై. ఇక్కడ ఏదో అనుకోవడము, సార్ ఏమనుకుంటాడు, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, డోంట్ ఫీల్ షై లైక్ దట్. చెప్పేటప్పుడు అర్థం కాకపోతే అడగండి. ఓకే సార్.
సార్ అక్కడ ఎఫ్ ఆఫ్ సర్కిల్ ఎఫ్ ఎట్లా వచ్చింది సార్ డౌట్ ఉన్నాయి. జీ ఆఫ్ ఇక్కడ ఎక్స్ లో ఇదా? జీ ఆఫ్ ఎక్స్ నెక్స్ట్ వాల్యూ ఇదా? పై స్టెప్స్ పైన స్టెప్ ఎఫ్ ఇదా? ఆఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ సర్కిల్ ఎఫ్. అది క్వశ్చన్ ఇచ్చాడు కదా, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇదేమో థర్డ్ క్వశ్చన్, ఇదేమో క్వశ్చన్ నెంబర్ 4. ఓకే సార్. దీస్ టూ ఆర్ సపరేట్ క్వశ్చన్స్. ఓకే సార్. టెక్స్ట్ బుక్ లేదా నీ దగ్గర? లేదు సార్. టెక్స్ట్ బుక్ తీసుకో, మరి తీసుకుంటే నీకు అట్లీస్ట్ యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్. మామూలుగా పీడిఎఫ్ ఫైల్స్ కూడా దొరుకుతాయి యాజ్ టెక్స్ట్ బుక్ సంబంధించి నెట్ లో. సురేష్ దగ్గర ఉన్నాయి సార్, తీసుకుంటా, షేర్ చేయండి. తీసుకుంటే అప్పుడు నీకు ఏ క్వశ్చన్ ఏంటో క్లారిటీ వస్తుంది కదా. సార్ మీ దగ్గర ఉన్నాయి సార్ పీడిఎఫ్ ఫైల్స్? పీడిఎఫ్ ఫైల్ ని డౌన్లోడ్ చేయలేదు, చూద్దాం. డౌన్లోడ్ చేయమంటే డౌన్లోడ్ చేసి షేర్ చేస్తాం. సార్ సార్ నార్మల్గా ఈ పీడిఎఫ్లో ఏమన్నా కాన్సెప్ట్ దొరికిద్దా సార్? డెఫినేషన్స్ కానీ అవన్నీ క్లియర్ కట్గా కొంతమంది రాసుకుంటారు కదా సార్. ఓన్లీ డెఫినేషన్స్? డెఫినేషన్ కాన్సెప్ట్ సార్. చూడాలి, చూసి పంపిస్తాను. ఓకే సార్. కాలేజ్ వల్ల ఇస్తారు, మీకు చాలా మెటీరియల్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంసెట్ కి ప్రిపేర్ అయితే దానికి సంబంధించి మెటీరియల్స్, జేఈ ప్రిపేర్ అవుతుంది దానికి సంబంధించి మెటీరియల్స్ ఇస్తారు కదా, దాంట్లోనే ఉంటాయి అన్ని కూడా. ఎస్ సార్. Okay, shall we move on to the next question? Yes, question number 4, start చేద్దామా? సార్ 1 minute సార్, లాస్ట్ క్యాలిక్యులేషన్. Okay. Okay sir, completed. Okay. What is the next question? Next question. If function r is to r, g is the function r to r, or define f of x is equal to 3x minus 1, g of x is equal to x square plus 1, then find f circle f into x square plus 1 sir. Hello sir. A similar model question. Yes sir. Previous question లానే ఉంటుంది ఇది కూడా. సో ఇంకా మీకు తెలిసిన 10th క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి 10th వాళ్ళకి. Okay sir. Anyone interested? Give my number, I will speak. Inter also not కూడా. సార్ లోయర్ క్లాస్ కావని చెప్తారా సార్? లోవర్ క్లాసెస్ మీన్ విచ్ క్లాస్? అంటే 9th ఆ టైప్ సార్, 9th 8th అలా సార్. సిబిఎస్ఈ 9th 8th అంటే వాళ్ళు బ్యాచ్ ఉంటే ఒక అట్లీస్ట్ 2-3-5 మెంబర్స్ ఉంటే చెప్పుకోవచ్చు. 1 మెంబర్ కంటే కొంచెం ఇద్దరు ఉన్నారు సార్, వాళ్ళు వేరే వాళ్ళు కూడా చూడకుంటారు సార్. Tell them. Okay, this is a question. So what is asking first question? Tell me.
F of circle F into x square plus 1, sir. Okay. F circle F of x square plus 1 ఇది find out చేయాలి. You will try this question. You try this question first. Try once. So these are the three questions we have. First మీరు first question try చేయండి. After that we will see. Sir, first దానికి 9x minus 4 వస్తుంది. Answer 9x minus 4. అది వస్తుంది సార్. 9x square plus 5 వస్తుందండి. 9x square వస్తుంది సార్. 9x square. Okay. See this one. Ganesh, Saiteja, Suresh, are you trying? Sir, this is a current is a log event, sir. That's why I'm not trying. Okay. Suresh? సురేష్ ఉన్నావా క్లాస్ లో? పడుకున్నావా మళ్ళీ? ఎస్ సార్. ఉంది సార్. మరి పిలుస్తుంటే పలకట్లేవు. ఓకే, చేస్తున్నావా ఈ క్వశ్చన్? ఎస్ సార్. సాయితేజ? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి ఫాస్ట్ గా. సార్ F నీకు 6:30 వరకు పెట్టుకుంటే 6:30కి 6 o'clock క్లాస్ ఉంది కదా మీకు. ఆ క్లాస్ మరి టైమింగ్ చేంజ్ చేసుకోండి. 6:30కి పెట్టుకుంటే 6:30 వరకు కంటిన్యూ చేయొచ్చు కదా, మార్నింగ్ సెషన్ అయిపోతుంది. అర్థం కాలేదు సార్. ఫిజిక్స్ క్లాస్ టైమింగ్ చేంజ్ చేసుకోండి. ఓకే సార్. 6:30 ఆర్ 7 కట్లా పెట్టుకుంటే కంటిన్యూ అయిపోతుంది కదా ఇక్కడే. ఓకే, సో వేర్ వి హావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ f function or g function? In gx F 3x minus 1 plus substitute చేయాలి. ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లేస్ లో వి హావ్ టు 3x. సబ్స్టిట్యూట్. కరెక్ట్ ఓన్లీ? సబ్స్టిట్యూషన్ sir. కరెక్ట్? Yes sir. Three x square plus 2 వస్తుంది సార్. This is the value we are getting. Again, in f function we have to substitute or g function?
No, sir. F function only, sir. 3x minus 1 only, sir. ఓకే, ఎక్స్ ప్లేస్ లో ఈ వాల్యూ రాయాలి అంతే, సింపుల్. Completed, right? Okay. Next, this question. F of g of 2. Sir, దీనికి చేస్తున్నా సార్ 1 minute, sir. Okay. Sir, 14 వస్తుంది సార్. Yes, correct. The f of bracket g of 2, g of f 2 G square, function లో substitution జరగాలి. 2 square plus 1, 5, f of 5. F of 5 means 3 into 5 minus 1. 15 minus 1, 14. Completed. Similarly, you have to do that last one. You do that. Okay, That sir. is the homework. Yes, sir. This is a homework question for you. Try to solve this question. Okay, sir.